జై శ్రీరామ. 63 మంది నాయనాళ్లలో చండీశ్వర నాయనారు ఒకరు. కావేరీ నది ప్రాంతమున యచ్చదత్తుడు భార్య పవిత్ర అనే దంపతులు ఉండేవారు. కొంతకాలమునకు వారికి మగబిడ్డ జన్మించెను. ఆ పిల్లవాడికి విచారశర్మ అని పేరు పెట్టిరి. ఆ బాలుడికి 7 సంవత్సరముల వయస్సులో ఉపనయనము చేసి విద్యాభ్యాసమునకు గురుకులము పంపిరి. ఒకనాడు గురుకులములో విద్యార్థులతో పాటు సమిధులు తెచ్చేందుకు అడవికి వెళుతుండగా ఆవుల మంద ఎదురైనది. అందులో ఒక ఆవును కాపరి కర్రతో కొట్టుచుండెను. ఆ దృశ్యము విచారశర్మ చూచి, ఆవుని ఇలా కొడతావా? భూలోకములో వెలిసిన దేవతా స్వరూపము గోవు. నీవు ఆవుని కొట్టి చాలా పాపము చేసావు. ఇక నుంచి నువ్వు ఆవులను మేపవద్దు, నేను చూచుకుంటాను అని విచారశర్మ అనెను. విచారశర్మను గోవులు చూడగానే పాలు పితకకుండానే పొదుగు నుండి పాలు వచ్చేవి. విచారశర్మ శివుని మీద అమితమైన భక్తి వలన శివునికి పాలతో అభిషేకం చేయాలని అత్తి వృక్షము క్రింద మట్టితో శివలింగాన్ని తయారు చేసి పాలతో అభిషేకము చేయుచుండెను. ఆ ఊరివాడు విచారశర్మ తండ్రి యచ్చదత్తుడితో, నీ కుమారుడు ఆవు పాలతో శివునికి అభిషేకము చేసి పాలు అన్నీ నేలపాలు చేస్తున్నాడు అని చెప్పెను. తండ్రి కోపముతో విచారశర్మను కర్రతో కొట్టి పాలకుండను తోసివేశాడు. తండ్రి శివాపరాధము చేశాడని కోపముతో తండ్రి మీదకు కర్ర విసిరెను. అప్పుడు శివమహదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అనెను, నా పూజకు అడ్డు వచ్చాడని కన్న తండ్రినే కడతీర్చేందుకు పూనుకున్నావు. కాబట్టి నేటి నుంచి నేనే నీకు తండ్రిని. కాబట్టి నీకు చండీశ్వర తత్వాన్ని ఇస్తున్నాను. నువ్వు నాకు కమ్మని విందు వస్త్రాలు సమర్పించావు. అందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. అందుకు నీకో వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇక నుంచి నేను తినగా నా భుక్త శేషాన్ని తినే హక్కు నీ ఒక్కనికే అనుగ్రహిస్తున్నాను అని వరము ఇచ్చెను శివమహదేవుడు. జై శ్రీరామ.